ఇది మగ్గం నీడిల్స్లో బీడ్స్ జర్దోసి కుట్టడానికి వాడతాము. ఇది ఐరన్ నీడిల్ అండి. ఇది ఐరన్ నీడిలే. ఇది థ్రెడ్ వర్క్ జరీతోని సిల్క్ థ్రెడ్తో థ్రెడ్ వర్క్ చేస్తాము. ఇది బీడ్స్ జర్దోసి కుట్టడానికి వాడతాము. ఇది చెక్కతో ఉంటుంది. రెండు కూడా వాడతాము. ఇది సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, థ్రెడ్ వర్క్ చేయడానికి వాడతాము. ఇది స్టీల్ తులిప్ నీడిల్ అంటారు. దీంట్లో 14-24 సైజ్ ఉంటుంది. ఇది నార్మల్ నీడిల్ అండి. ఇది నాట్స్, రింగ్ నాటు, చిప్ నాటు నాట్స్కి యూజ్ చేస్తాము. ఇది నార్మల్ నీడిల్లో చిన్న నీడిల్ అండి. ఇది జర్దోసి బీడ్స్ కుట్టడానికి వాడతాము. ఇవి థ్రెడ్స్ అండి, సిల్క్ థ్రెడ్స్. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. దీంట్లో సిల్క్ థ్రెడ్లో కూడా జరీ థ్రెడ్స్ ఇలా కలర్స్ ఉంటాయి. సిల్వర్, కాపర్ అలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. దీంట్లో కూడా జరీ థ్రెడ్స్ చూడండి, గోల్డ్, పింక్, సిల్వర్ ఇలాగా చాలా కలర్స్ ఉంటాయండి జరీ థ్రెడ్స్లో కూడా. దీంట్లో చిన్న సైజెస్ కూడా ఉంటాయి. రెడ్ ఇది చూపిస్తాను చూడండి, చిన్నది. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. నా దగ్గర ఉన్న కలర్స్ కొన్ని చూపిస్తున్నాను మీకు. ఇవి యాంకిల్ థ్రెడ్స్, విచ్ థ్రెడ్స్ అంటారు. ఈ నాట్స్ వేయడానికి యూజ్ చేస్తాము, స్పైడర్ వర్క్ వేయడానికి. ఇవి నార్మల్ నీడిల్తో కుడతామండి. ఇవి లీఫ్ కుందన్స్ అండి. దీంట్లో పింక్ కలర్, రెడ్, పర్పుల్ కలర్, మల్టీ కలర్ ఉంది. ఇంకా చాలా కలర్స్ కూడా ఉంటాయి. దీంట్లో కూడా ఐ షేప్ ఉంటాయండి. ఇవి రౌండ్ కుందన్స్, రెడ్ కలరు, బ్లూ కలరు. దీంట్లో ఇంకా డ్రాప్ కుందన్స్ కూడా ఉంటాయండి. ఇవి 3 సైజ్ అండి. నార్మల్గా అవి మేము అతికిస్తాము. ఇవి మాత్రం స్టిచ్ చేస్తాము. దీనికి హోల్స్ కూడా ఉంటాయి. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయండి. నా దగ్గర స్మాల్ సైజ్ ఉంది, ఇది బిగ్ సైజు. 3 సైజు, 4 సైజ్ ఉంది. 3, 4, 5 3 సైజెస్ ఉంటాయండి దీంట్లో కూడా. ఇవి ఓన్లీ స్టిచ్ చేస్తాము. లీఫ్ కుందన్స్ అయితే ఫ్యాబ్రిక్ గమ్తో అతికిస్తాము. ఇది ఫ్రేమ్ కుందన్స్ అంటారండి. కుందన్ చుట్టూ ఫ్రేమ్లా ఉంటుంది. ఇది ట్రయాంగిల్ షేపు. ఇది 4 సైజ్ అండి. ఇది 3 సైజు. 3, 4, 5 కూడా ఉంటాయి. 3, 4 ఉన్నాయి నా దగ్గర. ఇది ఐ షేపు. దీంట్లో 3 సైజు, 4 సైజు. ఇది డ్రాప్ అండి, డ్రాప్ ఫ్రేమ్ కుందన్. ఇది స్క్వేర్ అండి, స్క్వేర్ ఫ్రేమ్ కుందన్. దీంట్లో 3, 4, 5 సైజెస్ ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి కుందన్స్లో. దీంట్లో ఇది రౌండ్ ఫ్రేమ్ కుందను. ఇది 3 సైజ్ అండి. ఈ కుందన్స్లో మనకు కావాల్సిన కలర్స్ కూడా ఉంటాయి. ఇది బీడ్స్ అండి, షుగర్ బీడ్స్ అంటారు. ఈ బీడ్స్లో మనకు కలర్స్ కూడా కావాల్సినవి ఉంటాయండి. ఇది కాపర్ కలర్, ఇది గోల్డ్ కలర్, దీంట్లోనే ఇది బ్లూ ఉంది, ఎల్లో, పింక్, నా దగ్గర కొన్ని కలర్స్ ఉన్నాయి. ఇది సిల్వర్ షుగర్ బీడ్స్ అండి. దీంట్లో 3 mm బీడ్స్, 4 mm బీడ్స్ ఉన్నాయి. ఇది 3 mm బీడ్స్, 4 mm బీడ్స్. దీంట్లో 3 mm అనేది కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి రైస్ బీడ్స్ అంటారండి వీటిని. దీంట్లో కూడా 3 సైజు, 4 సైజు ఉంది. అంటే 5 కూడా ఉంటుంది. నా దగ్గర 3 సైజ్, 4 సైజ్ మాత్రమే ఉంది. ఇది వైట్ అండి, వైట్ పూసలు. దీంట్లో ఇది 3 సైజు. దీంట్లో కూడా 3, 4 సైజు రెండు చూపిస్తున్నాను.
ఇవి డ్రాప్ బీడ్స్ అండి. డ్రాప్లో ఉన్నాయి చూడండి, దీంట్లో వైట్ ఉన్నాయి. ఇవి దీంట్లోనే గోల్డ్ కూడా ఉన్నాయి. ఇవి కూడా డ్రాప్ బీడ్సే. ఇందాక చూపించాను కదా రైస్ బీడ్స్, ఇవి డ్రాప్ బీడ్స్. ఇవి డ్రాప్ బీడ్స్, రైస్ బీడ్స్ ఇవన్నీ కూడా మనకి ఇలా పంచెస్ లెక్కన దొరుకుతాయి. ఇవి రైస్ బీడ్స్ అండి, 3mm బీడ్స్. దీంట్లోనే 4mm బీడ్స్. ఇవి 3mm, 4mm. చూడండి దీంట్లో అన్ని సైజెస్లో వైట్. ఇవి డ్రాప్ బీడ్స్, ఇవి రైస్ బీడ్స్. ఇవి మామూలుగా రౌండ్ బీడ్స్ అండి. ఇందాక చూపించాను 3mm, 4mm. అది 3mm, ఇది 4mm అండి. దాంట్లో ఇవి కూడా ఇలా మనకి పంచెస్ లెక్కన దొరుకుతాయి. షుగర్ బీట్స్ కాకుండా ఈ బీట్స్, మిగతా బీట్స్ అన్నీ మనకి 3mm, 4mm రైస్ బీట్స్, డ్రాప్ బీట్స్ ఇవన్నీ కూడా మనకి ఇలా పంచెస్ లెక్కనే దొరుకుతాయి. ఈ బీడ్స్ హాఫ్ బీడ్ అంటారండి. బీడ్లో హాఫ్ ఉంటుంది, దీనికి హోల్స్ ఉంటాయి, మనం స్టిచ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా అతికించేవి కూడా ఉంటాయి. కప్పి పంచి లెక్కన ఉంటాయి. నేను స్టిచ్ చేసేవి చూపిస్తున్నాను. ఇవి మిర్రర్స్ అండి. మిర్రర్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇది స్క్వేర్ మిర్రర్, దీంట్లో స్మాల్, బిగ్ ఉంది. ఇవి ట్రయాంగిల్ అండి, స్క్వేర్, ట్రయాంగిల్ మిర్రర్. ఇవి డైమండ్ షేప్ అండి. ఇవి రౌండ్ అండి, రౌండ్లో స్మాల్ మిర్రర్ అండి. ఇది దీంట్లో కూడా మీకు 4 సైజెస్ చూపిస్తున్నాను. దీని మీద స్మాల్ మీద ఇది కొంచెం పెద్దది. ఇది నెక్స్ట్ సైజు. ఇది బాగా పెద్ద సైజ్ అండి. నా దగ్గర ఉన్న వాటిలో రౌండ్ 4 సైజెస్ చూపించాను. ఇది ట్రయాంగిల్, స్క్వేర్ చిన్నది, పెద్దది, డైమండ్ షేపు, ఇవి చిప్స్లో చిన్న సైజు పింక్ కలర్ చిప్స్. ఇవి బ్లాక్ అండ్ సిల్వర్ చిప్స్. ఇది గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్. ఇది సిల్వర్ కలర్ చిప్స్. ఇది వైట్ కలర్ చిప్స్. ఇది ప్లెయిన్ కాకుండా ఫ్లవర్లా ఉంటాయండి. ఇవి రెడ్ కలర్ చిప్స్, కొంచెం పెద్ద సైజ్ అండి. ఇవి దేవదాసి చిప్స్ అంటారు, చిన్న షైనింగ్ ఉంటాయి. ఇవి లెమన్ అండ్లో గ్రీన్ షేడ్ ఉన్నాయి. చిప్స్ లవంగా నాటు, చిప్ నాటు, సింగిల్ చిప్, డబల్ చిప్స్ లైన్స్ వేసుకుంటాము. ఇది లక్ష్మీ కాసు. ఈ కాసు చైన్లో ఉంటాయి. ఇవి మనం ఏంటంటే సింగిల్గా విడదీసుకోవాలి. ఇలాగా విడదీసుకొని బ్లౌజెస్ నెక్స్ట్కి డిజైన్స్కి వేసుకోవచ్చు. వీటిని జర్దోసి అంటారండి. స్ప్రింగ్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. ఇది కొంచెం సరిగా కట్ చేయకపోయినా చూడండి ఇలా బెండ్ అయిపోతూ ఉంటాయి. జర్దోసిలో కలర్స్ కూడా ఉంటాయండి. ఇది స్టోన్ లైను, స్టోన్ లేస్ అంటారు చూడండి. ఇవి కొంచెం చుట్టూ అవుట్లైన్, నెక్కి అవుట్లైన్ వేసుకోవడానికి యూస్ అవుతుంది.
నెక్స్ట్ పైపింగ్ థ్రెడ్ అండి. మన లీఫ్కి మధ్యలో నెక్కి లోడింగ్ చేసినప్పుడు యూస్ చేస్తాము. ఇవి జర్కిన్స్ అంటారండి. స్టోన్స్లా విడివిడిగా ఉంటాయి. ఇవి చిన్నవి పెద్దవి కూడా ఉంటాయి. ఇవి జర్కిన్ బేస్ అంటారు. ఫ్యాబ్రిక్ గమ్తో జర్కిన్ బేస్ జర్కిన్స్ అతికిస్తాము. ఇవి కట్ బీట్స్ అంటారు. దీంట్లో పింక్, సిల్వర్ కలర్, పర్పుల్ కలర్, గ్రీన్, స్కై బ్లూ, రెడ్, డార్క్ పింక్, డార్క్ బ్లూ కలర్స్ ఉన్నాయి. వీటిలో కూడా సైజెస్ పెద్దవి కూడా ఉంటాయండి.